వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799000211. ప్రొద్దుటూరులో మార్కెట్ కమిటీ టీవీ రోడ్ అటువంటి మార్కెట్ యార్డులో సుధాకర్ అనే వ్యక్తి, రసూల్ గౌస్ ఇంకా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రభుత్వం ఏదైతే శనగకు మద్దతు ధర 5,875 రూపాయలు నిర్ణయించింది. చంద్రబాబు నాయుడు గారు, కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులు, తర్వాత మా లోకేష్ బాబు గారు రైతులకు మద్దతు ధర ఉండాలని చెప్పేసి రైతుల కష్టం తెలిసిన వ్యక్తులుగా 5,875 రూపాయలు మద్దతు ధర ప్రకటించి మార్కెట్ యార్డులో కొనుగోలు చేసే కేంద్రం పెట్టారు. ఈ కేంద్రంలో గతంలో ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా వీళ్ళు ఉన్న వ్యక్తులు కాదు. ఈరోజు లాస్ట్లో అధికారం వస్తాన్నప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి డబ్బులు కొల్లగొట్టేదానికి ఈ సుధాకరు, ఈ గౌసు రావడం జరిగింది. వీళ్ళు మార్కెట్ యార్డులో ఒక్క బస్తా 50 కేజీల శనగల మూటెకు 200 రూపాయలు వసూలు చేస్తున్నారు రైతుల దగ్గర. దానికి వాళ్ళు చెప్పే పేరేంటంటే హమాలీల ఛార్జెస్, తర్వాత అన్లోడింగ్కు, వేయింగ్ చేసిన దానికి, ఫిల్లింగ్ చేసిన దానికి, తర్వాత బ్యాగును సంచిని కుట్టిన దానికి అని. ఇది పొద్దుటూరు మార్కెట్ కమిటీ వాళ్ళు ఆ పనులు చేసేదానికి 45 రూపాయలని రాసి సంతకం పెట్టించిన లెటర్. ఈ లెటర్లో ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ వాళ్ళు 45 రూపాయలు దేనికంటే ఈ 45 రూపాయలు కూడా హమాలీ ఛార్జెస్ ఫర్ 50 kgs బ్యాగ్ ఇంక్లూడింగ్ అన్లోడింగ్, వెయ్యింగ్, ఫిల్లింగ్, స్టిచ్చింగ్ అండ్ లోడింగ్ ఛార్జెస్. అంటే దించిన కూలు, ఎత్తిన కూలి, కుట్టిన దానికి మొత్తం హమాలీల ఖర్చులు కలిపి 45 రూపాయలు తీసుకోవాలా ఓన్లీ ఇది రైతులు. ఈ 45 రూపాయలను సాకు పెట్టుకొని 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. నేను అడుగుతానా, ఎవడి సుధాకరు, ఎవడి గౌసు? రైతు అంటే తెలుసా ఇళ్ళకి? రైతు అనేవాడు ఈ రోజుటికి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అందరికంటే కష్టం పడేది, దేశ సరిహద్దులో ఉండే సైనికుడు ఎంత కష్టపడుతున్నాడో మనకి అన్నం పెట్టే రైతు అంత కష్టపడుతున్నాడు. ఈరోజు అతను కష్టపడి పండించిన ధాన్యాన్ని ఈ బ్రోకర్లు వచ్చి రైతుల కష్టాన్ని, రైతుల రెక్కల కష్టాన్ని, రైతుల రక్తాన్ని పిలుస్తారా? ఎవరు అసలు వీళ్ళిద్దరు? ఏంది వీళ్ళకి సంబంధం? ఏం అధికారులు నిద్రపోతున్నారా? ఎక్కడైనా మార్కెట్ యార్డుల్లో, కమిటీ యార్డుల్లో మీరు విలేకరులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా రైతులు కానీ పోండి, 50 కేజీలకు గాను 600 గ్రాముల నుంచి 700 గ్రాములు ఎక్కువ వేసుకుంటారు సంచిలో. కారణం ఏంటంటే ఆ సంచి 600 గ్రాములు ఉంటుంది. అప్పుడు 600 గ్రాములు పోతే 50 కేజీలు నెట్టు శనగలు వస్తాయని వేసుకుంటారు. వీళ్ళిద్దరూ పొద్దుటూరులో 52.5 కేజీ వేసుకుంటున్నారు. అంటే ఒక సంచిలో 52.5 కేజీ వేస్తే 500 గ్రాములో ఒక 600 గ్రాములో మన దానికి సంచి బరువుకు పోతే రిమైనింగ్ 2 కేజీలు దగ్గర శనగల డబ్బు రైతులు దోపిడీ చేస్తారా? ఇల్లు 260 రూపాయలు. అంటే ఒక రైతు రెక్కల కష్టాన్ని దోచుకుంటా వీళ్ళ ఆటలు సాగుతా అంటే దీనికి చైర్మన్ ఏం చేస్తున్నాడు? మార్కెట్ కమిటీ చైర్మన్ ఒద్దిబాలుడు గారి భార్యకి ఇచ్చినారు కదా చైర్మన్. ఏం చేస్తున్నాడు ఒద్దిబాలుడన్న? గోపురం లక్ష్మణ్ ఉన్నాడు వైస్ చైర్మన్. మార్కెట్ కమిటీలో ఇంత జరుగుతుంది, నిద్రపోతున్నారా? లేక వాటాలు పంచుకొని మార్కెట్ యార్డుకు రాకుండా వాటాలు పంచుకొని ఎవరో బ్రోకర్లకు అప్పగించి డబ్బులు వసూలు చేసుకుంటున్నారా? మేము అధికార పార్టీ వాళ్ళం,
మేము చెబితే ఇక్కడ కొండారెడ్డి గారు చెప్పినట్టే, మేము చెబితే వరదరాజరెడ్డి గారు చెప్పినట్టే అని వీళ్ళని ఆఫీసులను బెదిరించి వీళ్ళు సెస్సు కట్టాల్సింటే ఒక్కొక్క వ్యానుకు ఒక్కొక్క లారీకి 10 నుంచి 15 వేలు అయితే ఇది మా వాళ్ళు చెప్పినారు దీన్ని ఫ్రీ పంపి కటాకు గవర్నమెంట్కి డబ్బు అంటున్నారు. ఈ రసూల్ గౌస్ అనేవాడు ఫేస్బుక్ ఓపెన్ చేయండి, అతని ఐడి అకౌంట్ 2019 నుంచి 2023 లాస్ట్ వరకు ఏనాడైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక్క కార్యక్రమం పెట్టినాడా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఒక్క పోస్టింగ్ పెట్టినాడా? ధైర్యం లేనోడు, పిరికివాడు, యాడనో ఉండి ఈరోజు అధికారం వచ్చిందని చెప్పి చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముతావా? మార్కెట్ యార్డులో ఈ మీడియా ద్వారా రైతులకు విజ్ఞప్తి చేస్తాడా, ఎవడైనా మార్కెట్ యార్డులో డబ్బు అడిగితే నా నెంబర్కైనా ఫోన్ చేయండి, నా నెంబర్కు వాట్సాప్లో అయినా మెసేజ్ పెట్టండి, మామూలు మెసేజ్ అయినా పెట్టండి. వీళ్ళిద్దరూ వసూలు చేయడం ఒకటి. నాకు తెలిసి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారికి తెలిసి ఉండదని నేను అనుకుంటాను. వ్యక్తిగతంగా తెలిసి ఉంటే ఆయన ఇలాంటి పనులు ఎంకరేజ్ చేస్తాడని నేను అనుకోవడంలే. నాకు తెలిసి ఆయనకు తెలియకుండానే జరుగుతుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ కొందరు అనుకోవచ్చు, నువ్వు కూడా అధికార పార్టీలోనే ఉండవు కదా, నువ్వు దీన్ని మీడియాకి ఎందుకు చెప్పినావు, తప్పు కదా, నువ్వు పోయి దీన్ని అధికారులకో వాళ్ళకో సరి చేయాలని అడగచ్చు. దానికి కారణం కూడా ముందే చెప్తాను. రైతులకు తెలియాలా ఈ డబ్బు వసూలు చేసేది అక్రమ వసూలు అని తెలియాలనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టినా. ఇదే సుధాకర్కు 2 రోజుల క్రితం నేను ఫోన్ చేశాను, నాకు తెలుస్తానే. ఏమయ్యా నువ్వు ఎందుకు వసూలు చేస్తున్నావు, అసలు ఎవడు నువ్వు అన్నా. అతను ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? అన్ని ఊళ్ళల్లో అట్లే జరుగుతుంటుంది, మన ఊళ్ళో కూడా అన్ని ఊళ్ళతో పాటు జరుగుతుందంట. ప్రవీణ్ అనేవాడు పొద్దుటూరులో ఉండగా రైతుల కష్టాన్ని, రైతులకు రావాల్సిన డబ్బును లూటి చేస్తే ఒప్పుకోను. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా, ఆయన కూడా రైతు బిడ్డే. ఆయన తమ్ముడు రాఘవరెడ్డి గారు కొన్ని 100 ఎకరాలు వ్యవసాయం అంటే ఆయనకి ఇష్టం. వ్యవసాయము అంటే ఇష్టమైన కుటుంబము, వ్యవసాయ కష్టాలు తెలిసిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటే ఈ బ్రోకర్లు కష్టాన్ని దోచుకుంటారా? రైతుల దగ్గర వీళ్ళిద్దరికీ చెప్తాడా, రైతుల దగ్గర డబ్బు వసూలు చేస్తే రైతుల కోసం నేరం చేసైనా జైలుకు పోతా, మిమ్మల్నిగా వదిలిపెట్టాను. ఏం తమాషాగా ఉందా? మీరు అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పుకొని మీ ఇష్టానుసారం డబ్బులు వసూలు చేస్తారా? సుధాకర్కు ఫోన్ చేస్తే సుధాకర్ మాట్లాడతాడు, డబ్బులు తీసుకోకుండా ఎట్ట పని చేస్తారన్నా అంట. ఎవడు అసలుకు పని చేయనీకి? నువ్వు ఎవడు అసలుకు మార్కెట్ కమిటీలో అసలు ఎవడు నువ్వు? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక డైరెక్టర్వి. ఈరోజు మేమన్నీ కష్టాలు పడి మేమన్నీ పార్టీ కోసం నిలబెట్టే ఈరోజు ఎవడో వచ్చి పార్టీకి చెడ్డ పేరు తెచ్చి డబ్బులు కోట్లు దండుతామంటే రైతుల పక్షపాతి నేను. వ్యవసాయం అంటే కష్టమేందో తెలుసు నాకు. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, మార్కెట్ కమిటీ చైర్మన్కు చెప్తాడా, వైస్ చైర్మన్కు చెప్తాడా, ఆ కమిటీ ఆ మార్కెట్ యార్డుకు సంబంధించిన ప్రభుత్వ అధికారులకు చెప్తానా, ఏ వ్యక్తి దగ్గరైనా డబ్బు వసూలు చేస్తే రైతు కాడా నేనే మార్కెట్ యార్డుకు వస్తా, ఎందాకైనా పోతా, ఏమైనా చేస్తా. సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టుకుంటా పోయి దందాలు చేస్తారా? ఇదే రసూల్ గౌసుకు సంబంధించిన ల్యాండ్ కబ్జాలిటీ ఉన్నాయి. నెక్స్ట్ ప్రెస్ మీట్లో పెడతా, ఆధారాలు సేకరిస్తాడా. వీళ్ళు నేను ఒకటే చెప్తానా, మీరు రైతుల దగ్గర తీసుకునే డబ్బు మర్యాదగా ఎన్నికిస్తే బాగుంటుంది. నేను మీడియా ద్వారా ఇది చెప్పే ఉద్దేశం కూడా చెప్పినా, రైతులకు నష్టం జరిగితే ఒప్పుకోను. ఇంకా వాళ్ళు చేస్తానే కొన్ని ల్యాండ్ భూ కబ్జాలు, ప్రభుత్వ భూమి కబ్జాలు, కాలవ భూమిని చేసిన కబ్జాలు అన్నీ కూడా ఆధారాలు సేకరిస్తా అదే పనిలో ఉండ. అధికారులకు చెప్తానా, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పని జరుగుతుంది, నివారించాల్సిన బాధ్యత మీది. నివారించకపోతే కనుక మీ మీద కూడా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తా, లోకేష్ బాబు గారికి ఫిర్యాదు చేస్తా. డబ్బులు తీసుకుంటున్న ఆడియో రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర, మాట్లాడతా రైతులతో. రెండోది, డబ్బులు వసూలు చేసేటప్పుడు ఇచ్చిన వీడియో రికార్డులు ఉన్నాయి, అన్నీ ముఖ్యమంత్రి గారికి తొందరలో ఫిర్యాదు చేస్తానా. ఇంతటితో మర్యాదగా ఈ దందా ఆపాలని చెప్తానా, ఆపకపోతే ఏం జరుగుతుందో చూడండి.